కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుండి భక్తులు తిరుమలకు చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్నిసార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. వేసవి సెలవులు ముగిసే క్రమంలో గత నెల రోజులుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ వచ్చింది. ఈ తరుణంలో తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి కృష్ణతేజ అతిథి గృహంలో బయట క్యూ లైన్ వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 87,254 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. ఈ తరుణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని భక్తులకు టీటీడీ పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ శ్రీవారి భక్తులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ పాలక మండలి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంగప్రదక్షిణ, శ్రీవారి దర్శనం, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను టీటీడీ పాలక మండలి ఆన్లైన్లో సమయానుసారం విడుదల చేయనుంది. రేపు ఉదయం 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పాలక మండలి ప్రకటించింది.